గోల్కొండ కోట రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతాన్ని క్రీస్తు శకం 1083 నుండి 1323 వరకు కాకతీయులు పరిపాలించారు. గోల్కొండ అసలు పేరు కొల్లకొండ. దీనికి ఈ పేరు రావడానికి చిన్న కథ ఉంది. ఇక్కడ గొర్రెలు కాసుకునే గొర్రెల కాపరికి మంగళవారం అనే కొండపై దేవతా విగ్రహం కనబడిందట. ఈ విషయాన్ని కాకతీయ రాజులకు చెప్పగా ఇక్కడ మట్టితో ఒక కట్టడం నిర్మించారట. కాలక్రమంలో గొల్లకొండ గోల్కొండగా రూపాంతరం చెందింది. చాలా కాలం వరకు ఇది కాకతీయుల ఆధీనంలో ఉండేది. అయితే యుద్ధ సమయంలో సంధిలో భాగంగా 1371లో గోల్కొండ కోట అజిమ్ హుమయూన్ వశమయ్యింది. దీనితో ఈ కోట మహమ్మదీయుల చేతిలోకి వెళ్లింది. తరువాత కాలంలో అనేక రాజుల చేతులు మారి 15వ శతాబ్ద సమయంలో కుతుబ్ షాహీ రాజుల చేతిలోకి వెళ్లగా వారు ఇక్కడ ఇప్పుడు మనకు కనిపించే నల్లరాతి కోటను కట్టించారు. తరువాత కుతుబ్ షాహీ వంశస్థులను ఔరంగజేబు జయించి ఈ కోటను కొంత భాగం వరకు నాశనం చేశాడు. దీనితో ఇక్కడ పాలన కాలగర్భంలో కలిసిపోయింది. ఈ కోట ప్రస్తుతం ఎంతో చరిత్రను తనలో ఇడుమడింపజేసుకుని భావితరాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ కోటను 120 మీటర్లు ఎత్తు కలిగిన నల్లరాతి కొండపై నిర్మించారు. గోల్కొండను శత్రువుల నుండి రక్షించుటకు దీని చుట్టూ పెద్ద బురుజును నిర్మించారు. ఇది 87 అర్ధచంద్రాకార బుర్జులతో 10 కిలోమీటర్లు కోట చుట్టూ కట్టబడింది. ఈ కోటలో 4 ప్రధాన సింహద్వారాలు, అనేక రాజమందిరాలు, దేవాలయాలు, మసీదులు కలవు. కోటలోనికి శత్రువులు ప్రవేశించినప్పుడు పైవారికి సమాచారం చేరవేయటకు ధ్వని శాస్త్రము ఆధారంగా అద్భుతంగా నిర్మించారు. ఇక్కడ నుండి చప్పట్లు కొడితే కిలోమీటర్ దూరంలోని కోట లోపల ఉండే బాలనిస్సారు వద్ద ఈ శబ్దం చాలా చక్కగా వినబడుతుంది. ఇక్కడి నుండి కోటలోని చేరుకోవడానికి 380 రాతిమెట్లు కలవు. కోటలోనికి వీటిని అప్పటిలోని ప్రత్యేక విధానం ద్వారా పైకి చేరవేసేవారట. ఈ కోటలో నుండి నగరంలో ఉన్న చార్మినార్కు గుర్రం పోయేంత సొరంగ మార్గం ఉందని ప్రచారంలో ఉంది. ఈ కోటలో కాకతీయులచే నిర్మించబడిన ప్రాచీన దేవాలయాలు కలవు. వీటిని పాతకాలం నాటి గండశిలతో నిర్మించారు. అంతేకాకుండా ఈ కోటలోనే శ్రీరామదాసుగా పిలువబడే కంచర్ల గోపన్నకు భద్రాచలంలో రామాలయం నిర్మించినందుకు తానిషా కారాగారంలో బంధించాడు. ఈ కారాగారంలో రామదాసుచే గోడలపై చెక్కబడిన సీతారామ లక్ష్మణుల విగ్రహాలను చూడవచ్చు. హిందూ దేవాలయాలతో పాటు అనేక మసీదులు కూడా కలవు. ఈ భావితరాల కోసం పరీక్షించుటకు దీనిని పురావస్తు శాఖ వారు రమ ఆధీనంలో పరీక్షిస్తున్నారు. కోటను చూడటానికి ప్రతిరోజు ఎంతో మంది సందర్శకులు దేశ విదేశాల నుండి వస్తారు. వారి కోసం అలనాటి కోట విశేషాలు తెలియజెప్పే సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటు చేయబడుతుంది. దీనిని తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ప్రదర్శిస్తున్నారు. ఇది నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు సాయంత్రం 6:30 మొదలవుతుంది. మార్చి నుండి అక్టోబర్ వరకు 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఈ షో మొత్తం 55 నిమిషాలు ఉంటుంది. ఇంగ్లీష్లో బుధవారం మరియు ఆదివారం, హిందీలో గురువారం, శుక్రవారం మరియు శనివారం, తెలుగులో మంగళవారం, సోమవారం ప్రదర్శనకు సెలవు. ఎలా చేరుకోవాలి? గోల్కొండ కోట హైదరాబాద్ నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. సిటీ నుండి చాలా బస్సులు కలవు. ఇవే కాక లోకల్ ట్రాన్స్పోర్ట్లైన ఆటోలు, టాక్సీ సౌకర్యం కూడా కలదు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి. Om Namah Shivaya.